ఏంటి రాహుల్, ఏమైంది? తినకుండా మీ నాన్న వైపు చూస్తున్నావు? రాహుల్, రే రాహుల్, ఏంట్రా ఇది? ఏమైంది? ప్లేట్ నేలకాసి కొట్టావు? లేకపోతే ఏం చేయాలి నాన్న? రేయ్, నీకోసం కష్టపడి నేను హోటల్ నుంచి తీసుకొస్తే నువ్విలా చేయడం ఏం బాలేదురా. నచ్చకపోతే నచ్చలేదని ఊరుకోవాలి, అంతేగాని ఏంట్రా ఈ పనులు? నాకు అబద్ధం చెప్పకండి నాన్న. మీరు హోటల్ నుంచి తీసుకొచ్చారో లేకపోతే ఎవరైనా మీకిచ్చి పంపించారో అర్థం చేసుకోలేనంత అమాయకుణ్ణి కాదు నేను. ఏం మాట్లాడుతున్నావురా? ఈయన దోశలు హోటల్ నుంచి తీసుకురాలేదా? లేదమ్మా. మరెక్కడి నుంచి తీసుకొచ్చినట్టు? ఇవి ఆ అబ్బి ఇచ్చేసింది. ఏంటి? ఇవి అభి చేసిన దోశలా? అవునమ్మా. కాస్త నోట్లో పెట్టుకోగానే అర్థమైంది. చెప్పండి నాన్న, ఇవి అభి చేసినవే కదా? చూడండి నాన్న, ఆవిడ గారు ఏదో విధంగా దగ్గర అవ్వాలని, ఏదో విధంగా నన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేయొద్దని చెప్పండి. ఎందుకంటే అభి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా, ఎంత అభిమానం పొందాలని చూసినా అది జన్మలో జరగదు. మరొకసారి ఆవిడ గారికి గుర్తు చేయండి. రాహుల్, మేడం, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నారు? గెలుపు కోసం. ఓటమిని నా కాలి కింద చెప్పులా నలిపేయడం కోసం. చూడండి మేడం గారు, గెలిచే అలవాటు మీకు ఉండి ఉండొచ్చు, కానీ అన్నిసార్లు మనకి గెలిపే అందుతుందని అనుకోకూడదు. ఏ? ఎందుకు అనుకోకూడదు? గెలవడమే నాకు అలవాటు. నేను గెలవనని అవతల వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. గెలవాలన్న ఆరాటం, గెలిచేటంత సామర్థ్యం మీకు ఉండుండొచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కత్తి యుద్ధంలో ఆరితేరిన గొప్ప చక్రవర్తి కూడా ఒక్క తప్పటడుగు వేయడం వల్ల ఒక సామాన్య సైనికుడి చేతిలో ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేనిప్పుడు తప్పటడుగు వేశాను? తప్పటడుగు వేశారో లేదో ఒకసారి మీ తెలివితేటలతో మీరే ఆలోచించండి. ఆ ముసలి వాళ్ళ దగ్గర ల్యాండ్ లాక్కుంటే అది మీ సొంతం అయిపోతుంది అనుకున్నారు, కానీ వాళ్ళ వల్లే ఒక సమస్య ఎదురవుతుందని మీరు ఊహించలేకపోయారు. అలా ఊహించలేకపోవటం మీ తప్పటడుగే కదా? లేదు, అసలు ఆ ముసలి వాళ్ళకి అండగా అభి రాకపోతే నేను వేసిన ప్లాను ఒక అద్భుతమైన ప్లాన్ అయ్యేది. ఏ నోటితో అయితే నువ్వు తప్పుటడుగు అని అంటున్నావు, అదే నోటితో గొప్పగా ప్లాన్ చేశారు మేడం అని నువ్వే అనుండేవాడివి. మీరేమైనా అనుకోండి మేడం, ఒక్కోసారి ఓటమికి తలవంచక తప్పదు. ఓటమి అనేది నా జీవితంలోనే లేదు. వెనుకడుగు వేయడం నాకు అలవాట్లేదు. ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అంగీకరించలేను. చూడండి మేడం, ఎప్పుడు తలపొగరు చూపించాలో తెలియడం కాదు,
ఎప్పుడు తలదించుకుని వెళ్లాలో కూడా మనకు తెలియాలి. అప్పుడే రాబోయే విజయాలు మనకు సొంతం అవుతాయి.